జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో చిరు వ్యాపారి కుటుంబం నిరసనకు దిగింది. రోడ్డు వెడల్పులో భాగంగా చౌరస్తాలో జరుగుతున్న కూల్చివేతల్లో సిరిశెట్టి మల్లేశ లలితలకు చెందిన ఓ బిల్డింగ్ అయితే మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ షాప్ ను కూల్చివేశారంటూ బిల్డింగ్ శిథిలాల మధ్య బైఠాయించి మల్లేశ్ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. అప్పులు చేసి నిర్మించుకున్న షాప్ ను కూల్చివేయడంతో మల్లేశ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. ఇంత ఊలగొడతామంటే కూడా నేను దేనికి ఒప్పుకోను. ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తారంటే సరే నేను సార్ వచ్చినాక మాట్లాడతాను. సార్ నాకేం వ్యతిరేకం కాదు, సార్ నాకు న్యాయం చేస్తారు. మీకు ఎంత జాగిస్తామంటే కూడా నాకు ఇచ్చి నాకు సార్ వచ్చి నాకు చూపించిన తర్వాతనే నేను ఇది ఖాళీ చేస్తా అంటే ఆయన ఒక బుల్డోజర్ తీసుకొచ్చిండు. కూలగొట్టే ప్రయత్నం చేస్తే కూడా నేను 100కు డైల్ చేసిన వాళ్ళు వచ్చిర్రు. అది ప్రైవేట్ వెహికల్ అన్నారు. ఇంద్రసేన రెడ్డి సార్ కూడా వచ్చిండు, వాళ్ళని పంపించేసిండు. అది అయిపోయిన తర్వాత నేను నైట్ 10 గంటలు ఆయన ఇక్కడికే వచ్చి బెదిరించిండు నన్ను. నువ్వు ఇదేం చేసుకుంటావు, నేను ఇది తీసేస్తా, నాకు ఇది రోడ్డు మేము ఇది రోడ్డు కింద తీసేస్తాను, నీకు ఇది అడ్డుకుంటుంది అని అన్నాడు. నీకు ఎందుకు అడ్డుకుంటుంది అని కూడా నేను అన్నా. నేను ఏమన్నా చేసుకుంటుంది అని కూడా నేను అన్నా. అంటే నువ్వు ఉంటావా, ఉంచుకుంటావా, ఉంచుకో, ఏం చేసుకుంటావో చేసుకోండి, నేను ఏ టైం అయినా తీసేస్తానని ఆయన ఆ అబ్బాయి అనుకుంటే వెళ్ళిపోయాడు. సరే మేము భయం కొద్ది రాత్రి 10 దాకా ఇక్కడనే కూర్చున్నాము. చీకట్లో అందరినీ చూసి నైట్ నిన్న చలి నుంచి చలిలో నిన్న పొద్దున్న నుంచి ఉన్నాం కదా. అది నైట్ 10 గంటలకి ఇంటికి పోయి పడుకొని తెల్లారి 7 గంటలకు లేచేసరికి ఈ పరిస్థితి ఉన్నది. మేము ఎక్కడ బ్రతుకుతామా, మేము ఎవరికి ఏం అన్యాయం చేసి మేము ప్రజాస్వామ్యంలో బ్రతుకుతలేమా, మేము మా బ్రతుకులు తీసి రోడ్డు మీద పడేసి మేము ఏం చేస్తున్నాం. మాకు అధికారులు కానీ మాకు ఎవరైనా కానీ మాకు సమాధానం చెప్పి మాకు న్యాయం జరిగి మా జీవితాలు నిలబెట్టేంతవరకు మేము ఇక్కడే ఉంటాం. ఎవరికని వాస్తవ్యాలమండి. ఇక్కడ మెయిన్ చౌరస్తాలో మాది షాప్ అనేది ఒక దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్నది. మా నాన్న సిరిశెట్టి మల్లేష్ ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఆకుల షాప్ నడుపుకుంటారు. మాకు ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు పట్టా చేసి ఇచ్చినారు. 36 కలెక్టర్ గారి చేతుల మీదుగా 36 గజాల వరకు మాకు పట్టా చేసి ఇచ్చినారండి. సో మాకు ఇది అప్పటి నుంచి మేము దీనికి ప్రతి సంవత్సరము ట్యాక్స్ కట్టుకుంటున్నాము, ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటున్నాం. మేము అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతున్నాము. 2 సంవత్సరాల క్రితం కూడా మేము మున్సిపల్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని 28 గజాల పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్కి పర్మిషన్ తీసుకొని మాకు అప్పటి వరకు స్తోమత ఉన్నంత వరకు గ్రౌండ్ ఫ్లోర్ వేసుకొని మేము నడిపించుకుంటున్నామండి. మా దగ్గర పట్టా ఉన్నది, మా దగ్గర వర్క్ పర్మిషన్ ఉన్నది, మాకు వచ్చిన నోటీసులకి మేము రిప్లైలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము అన్ని లీగల్గానే పోయినాం. అయినా కూడా ఎందుకు ఎన్ని చేస్తారో ఎవరు చేస్తారో ఇదంతా